హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. నార్మల్గా ఇండియాలో ఒక సముద్రపు చేపలు, చెరువు చేపలు చూసి ఉంటారు. సముద్రపు చేపలు అయితే ఎక్కువ తునా ఫిష్ కానీ, షార్క్ కానీ అలాంటివి, మీరు వంజరము, సో అలాంటివి ఫిషెస్ అయితే చూసి ఉంటారు. ఇది నార్మల్గా అయితే చెరువు చేపలు అయితే జిలేబీ కానీ, సో ఇంకా నార్మల్ లోకల్ ఫిషెస్ కటింగ్ అని చూసి ఉంటారు. ఇది బరకుడా అంటే ఇది సముద్రపు రేర్గా దొరికే ఒక ఫిష్. ఇది 15 కేజీల ఫిష్ ఉంటుంది. దీన్ని కటింగ్ ప్రాసెస్ ఏ విధంగా మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను. ఇది నార్మల్గా చూసారంటే హాట్ లొకేషన్స్లో, హాట్ ఓషన్స్లో, సో పసిఫిక్ ఓషన్స్ కానీ కరీబియన్స్లో ఎక్కువగా ఉంటుంది ఫిష్. సో మన సైడ్ అయితే కాదు ఇది. సో దీన్ని కాశీమేడ్ చెన్నై కాశీమేడ్లో ఏ విధంగా కటింగ్ చేస్తారో మొత్తం నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 15 కేజీల ఫిష్ ఇది. సో దీనికి ఈక్వల్గా మటన్ కూడా తీసుకోదు, ఆ విధంగా ఉంటుంది. ఒకే ఒక బోన్ ఉంటుంది అంతే. సో ముళ్ళు అనేది చూడలేము దీన్ని. ఇదైతే చూసారంటే సో ఎక్స్పోర్ట్ చేసిన ఒక ఫిష్ ఇది మన సముద్రం కానీ మన దీనికి చిక్కింది కాదు, ఇది బయట నుంచి వచ్చింది, కరేబియన్ ఫిష్ ఇది ఎక్కువగా. దీన్ని తెలుగులో చూసారంటే పండుగప్ప అంటారు, లేదంటే రంగు చేప కూడా అని పిలుస్తారు. సో దీన్ని మీరు ఏ విధంగా కటింగ్ చేస్తారు క్లియర్గా చూపిస్తాను. సో కటింగ్ విషయానికి వస్తే అన్న అయితే సింగిల్ మ్యాన్, ఒకే ఒక ఆర్మీ, అతనే మొత్తం క్లీన్ చేస్తాడు, అతనే కట్ చేస్తాడు. సో మన సైడ్ లాగా ఇక్కడ ఒకరు కటింగ్కి ఒకరు, క్లీనింగ్కి ఒకరు అలా ఉండరు, మొత్తం అక్కడే. ఆ బ్లేడ్స్ కూడా అంత షార్ప్గా ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా కట్ చేస్తారు క్లియర్ వీడియో చూడండి. నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో టిల్ ఎండ్ వరకు చూడండి ఏ విధంగా పీసెస్ అనేది వస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫిషెస్ ఎందుకంటే అంత ఇంపార్టెంట్ మన లైఫ్లో. వీక్లీ వన్స్ అన్న తినాలి, ఎవరన్నా ఉంటే వీక్లీ వన్స్ అన్న ఫిష్ తినండి. సో దాంట్లో మీరు కొద్దిగా సముద్రపు చేపని కనుక యాడ్ చేశారంటే ఇంకో అయోడిన్స్ కానీ, ఫ్యాటీ ఆమ్లాస్ ఎక్కువగా ఉంటున్నాయి. సో అప్పుడప్పుడు మన ఫిష్ అనేది తింటూ ఉండండి ఫ్రెండ్స్, అవాయిడ్ అయితే చేయొద్దండి. సో చాలామందికి ఫ్రెండ్స్ నార్మల్గా సముద్రపు చేపన, చెరువు చేపన ఇంపార్టెన్స్ ఎందుకంటే, మీరు స్టోరేజ్ అయినా ప్రాబ్లం లేదు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే మీరు సముద్రపు చేప తీయచ్చు. కానీ మీకు న్యాచురల్గా ఫ్రెష్గా కావాలా, లైవ్తో కావాలంటే చెరువు చేప. బికాస్ ఈ విధంగా సముద్రపు చేపలు అనుకోండి 3-4 డేస్ ముందు జాలర్లు వెళ్ళి జాలు వేసి ఉంటారు, అది ఐస్ బాక్స్లో పెట్టుకుని మొత్తం పట్టుకొని వస్తారనమాట ఇక్కడికి. సో అందువల్ల చెరువు చేప అయితే ఆ రోజుకి ఆ రోజు ఇది అయిపోతుంది. సో మీ ఇష్టం ఫ్రెండ్స్, ఇది స్టోరేజ్ కనుక తీసుకున్నట్లయితే మీరు తీసుకోవచ్చు, లేదు నాకు ఫ్రెష్ లైవ్ కావాలంటే చెరువు చేపకి వెళ్ళచ్చు.
సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అన్ని నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను నాన్ వెజ్ గురించి అంతా మీకు చెప్తున్నానంటే సో బీ కేర్ఫుల్ టు బై నాన్ వెజ్ బికాజ్ ఇండియా మార్కెట్లో మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇండియన్ మార్కెట్లో ఏది ఎంఆర్పి కానీ ఎక్స్పైరీ అలాంటి లేని బిజినెస్ అంటే ఇది నాన్ వెజ్ బిజినెస్ ఒకటే. సో దట్స్ వై అందువల్ల నేను అప్పటి నుంచి పోరాడుతున్నా. నాన్ వెజ్ అంటేనే కొద్దిగా ఫ్రెష్గా చాలా మీట్ బాగుండేటట్టుగా తీసుకుంటేనే. సో వెళ్ళాలంటే ఇలా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో స్టోరేజ్ కూడా ఫిష్ అనేది 1-2 రోజులు అయితే పర్లేదు, ఒక్కొక్కరు కొంత 10 రోజులు 15 రోజులు పెట్టి ఐస్ బాక్స్లోనే అమ్ముతుంటారు. బీ కేర్ఫుల్ టు బై. టేక్ కేర్, బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.